హిందూ మహాసముద్రం నడిబొడ్డున అత్యంత రహస్యంగా పటిష్టమైన రక్షణతో ఉండే డిగో గార్షియా సైనిక స్థావరం ఒక్కసారిగా ఉలిక్కిపడిందండి. అగ్రరాజ్యాలైన బ్రిటన్, అమెరికా కోటగా భావించే ఈ ద్వీపంపైకి వేల కిలోమీటర్ల నుంచి ఇరాన్ మిసైల్స్ దూసుకొచ్చాయి. ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య 3 వారాలుగా జరుగుతున్న యుద్ధం భౌగోళిక పరిధి దాటుతుందనే సంకేతాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆల్రెడీ ముందునే పంపిందండి. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలకే ఇరాన్ దాడులు పరిమితమయ్యాయండి. రీసెంట్గా హిందూ మహాసముద్రంలో జరిగిన ఈ 2 దాడులే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. హిందూ మహాసముద్రంలో చాగోస్ దీవుల్లోని డియోగో గార్షియాలో అమెరికా, బ్రిటన్ స్థావరాలు ఉన్నాయండి. వీటి మీదకు ఇరాన్ 2 బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసింది. అయితే ఈ మిసైల్స్ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయి. ఒక మిసైల్ గాల్లోనే విఫలం కాగా రెండో దానిని అమెరికా నౌకాదళం విజయంగా అడ్డుకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇరాన్ మిసైల్స్ పరిధి గతంలో భావించిన 2000-3000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉందని, అవి హిందూ మహాసముద్రంలోని సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలవని ఈ దాడి ప్రయత్నం ద్వారా ఇరాన్ ప్రూవ్ చేసిందండి. దీని అర్థం ఐరోపాలోని స్థావరాలపై టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుందనే సంకేతాలను కూడా ఇచ్చింది. కాగా దీనిపై అమెరికా రక్షణ విభాగం పెంటాగాన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మధ్య హిందూ సముద్రంలో లోతట్టు ప్రాంతమైన చాగో ద్వీపంలోని డియోగో గార్షియా స్థావరంపై ఇరాన్ దాడులకు ప్రయత్నించిందనే వార్తలే గనుక నిజమైతే యుద్ధాన్ని మరింత విస్తృతం చేసి పశ్చిమ దేశాలకు టెహ్రాన్ స్పష్టమైన సందేశాన్ని పంపినట్టే అని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు ఇరాన్ ఎక్కడో ఉన్న ఈ చాగోస్ దీవుల్ని ఎందుకు టార్గెట్ చేసిందంటే దీనికి అగ్రరాజ్యాల వ్యూహాత్మక నిర్ణయాలే కారణం. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తున్న ఇరాన్ మిసైల్ కేంద్రాలను అణచివేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందుకోసం హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియా స్థావరాన్ని వాడుకోవడానికి బ్రిటన్ ప్రభుత్వం అమెరికాకు అనుమతి ఇచ్చిందండి. తమపై దాడులు చేయడానికి ఈ స్థావరాన్ని వాడుతుందనే కోపంతో తమ రక్షణ వ్యవస్థల పరిధిని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇరాన్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తమ భూభాగం నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా తాము ఛేదించగలమని, అగ్రరాజ్యాల కోట్లైనా సరే తమకు అతీతం కాదని నిరూపించడానికి ఇరాన్ ఈ ప్రతీకార దాడికి ప్రయత్నించింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలను ఒక్కసారిగా హిందూ మహాసముద్రం వరకు విస్తరించేలా చేసిందండి. దీనికి కొద్ది వారాల ముందు హిందూ మహాసముద్రంలో శ్రీలంక తీరాన ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాపై అమెరికా జలాంతర్గామి టార్బిడోతో దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 150 మంది వరకు ఇరాన్ నావికులు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026లో పాల్గొనడానికి భారత్కు అతిథిగా వచ్చిన ఐరిస్ డేనా స్వదేశానికి తిరిగి వెళ్తుండగా ఈ దాడి చోటు చేసుకుంది. ఇదే సమయంలో అమెరికా యుద్ధ నౌకలు ల్యాండింగ్ కోసం చేసిన అభ్యర్థనను శ్రీలంక తిరస్కరించిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు ఇరాన్ నేవీతో పాటు ప్రాథమిక లక్ష్యాలను పూర్తిగా నాశనం చేసినట్టు అమెరికా చెబుతోంది. డిగో గార్షియా స్థావరం ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లపై అమెరికా బాంబు దాడులకు ఒక సన్నాహ కేంద్రంగా కూడా పనిచేసిందండి. ఇరాన్కు వ్యతిరేకంగా బ్రిటన్ చేపట్టిన రక్షక కార్యకలాపాల కోసం అమెరికా ప్రస్తుతం ఉపయోగిస్తున్న 2 బ్రిటిష్ స్థావరాల్లో ఇది ఒకటి. చాగోస్ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్కు తిరిగి అప్పగించడానికి యునైటెడ్ కింగ్డమ్ ఇటీవల అంగీకరించింది. కానీ ఆ దీవుల్లో అతిపెద్దదైన డిగో గార్షియాలోని స్థావరం లీజును మాత్రం తన వద్దే ఉంచుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అప్పగింతను బహిరంగంగా వ్యతిరేకించారు. అందుకనే ఇరాన్ ఇప్పుడు ఆ దీవుల్ని లక్ష్యంగా చేసుకుందండి. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇరాన్ 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిసైల్ సామర్థ్యాన్ని ఎలా సాధించిందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందండి. దశాబ్దాలుగా తన మిసైల్ పరిధి కేవలం 2000 కిలోమీటర్లేనని చెబుతూ వచ్చిన ఇరాన్ తెర వెనుక రహస్యంగా తన శక్తిని పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా రష్యా మరియు ఉత్తర కొరియా నుండి సేకరించిన పాత రకం మిసైల్స్ను రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా సొంతంగా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకుంది. ఈ క్రమంలో తేలికపాటి మిశ్రమ పదార్థాలను వాడడం వల్ల మిసైల్ బరువు తగ్గి అది ప్రయాణించే దూరం అనూహ్యంగా పెరిగిందండి. మరోవైపు ఇరాన్ చేపడుతున్న అంతరిక్ష పరిశోధనలు మరియు ఉపగ్రహ ప్రయోగాలు కూడా ఈ మిసైల్ అభివృద్ధికి పరోక్షంగా తోడ్పడ్డాయి. ఉపగ్రహాలను కక్షలోకి పంపే రాకెట్ సాంకేతికత ఖండాంతర మిసైల్స్ తయారీకి దాదాపు ఒకేలా ఉండడంతో ఇరాన్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దీనికి తోడు చైనా మరియు రష్యా వంటి దేశాల నుంచి అందుతున్న నావిగేషన్ మరియు గైడెన్స్ సిస్టమ్ సహకారంతో ఇరాన్ ఇప్పుడు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గురి తప్పకుండా కొట్టగలదు.
ఈ కొత్త సామర్థ్యంతో ఇప్పుడు కేవలం డిగో గార్షియా మాత్రమే కాదండి, యూరోప్లోని ప్రధాన నగరాలు కూడా ఇరాన్ మిసైల్స్ పరిధిలోకి వచ్చినట్లయింది. దీనికి అమెరికా, ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.